Hello everyone, my name is Salma. I'm from Andhra Pradesh. I'm pursuing BTech final year in computer science and engineering. సో నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే నేను నెక్స్ట్ వేవ్ అనే ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి 2 years అవుతుంది. సో దాంట్లో నేను చాలానే నేర్చుకున్నాను లైక్ కోడింగ్ స్కిల్స్ పైథాన్ జావా స్క్రిప్ట్ జావా ఎస్క్యూఎల్ పైథాన్ ఇలా నేర్చుకుని చాలా వాటిని నేను కోడింగ్ నేర్చుకున్నాను. దాంట్లో నేను కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి చేశాను. దీంట్లో నాకు దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాజెక్ట్. నేనిప్పుడు చెప్పబోయే టాపిక్‌కి నాకు బెస్ట్‌గా అనిపించింది. సో, నేను దీనికి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో, ఆ టాపిక్ ఏంటి అంటే నా ప్రాజెక్ట్ నేను ఎక్కడి నుండి సజెస్ట్ చేసుకున్నాను అంటే బై ద బై ద నెక్స్ట్ వేవ్ ప్లాట్‌ఫామ్‌లో సార్ చెప్పిన కోడింగ్ స్కిల్స్ అన్నీ చూసుకొని మా మా కాలేజ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ అనేది గైడ్ చేశారనమాట. సో, దాంట్లో నుంచి నేను తీసుకొని సో, ఈ ప్రాజెక్ట్ బెస్ట్‌గా ఉంటుంది. నా కోడింగ్ స్కిల్స్‌కి తగ్గనట్లు అని చెప్పి నేను తీసుకున్నాను. సో, ద ప్రాజెక్ట్ ఏంటి అంటే కెలోరీ ఎస్టిమేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ యూజింగ్ కన్వొకేషన్ న్యూరల్ నెట్వర్క్. సో, ఈ ప్రాజెక్ట్‌లో నేను యూజ్ చేసిన 2 అల్గోరిథమ్స్ కన్వొకేషన్ న్యూరల్ నెట్వర్క్ అల్గోరిథం అండ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అల్గోరిథం. ఈ 2 అల్గోరిథమ్స్ యాక్చువల్‌గా డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అనమాట. సో, నేను దీంట్లో కొన్ని టెక్నాలజీస్ అనేది యూజ్ చేశాను. పైథాన్ యూజ్ చేశాను. బై యూజింగ్ పైథాన్ ఈ ప్రాజెక్ట్ అనేది నేను ఫుల్‌ఫిల్‌గా ఎగ్జిక్యూషన్ చేశాను. సో, ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నేను చాలా వరకు నాకు డౌట్స్ వచ్చాయి. అంటే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలా? ఎలా మనం లైక్ మన ఫ్యూచర్ స్కోప్ ఏంటి? ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేయాలా? పీపుల్స్ ఎట్లా అట్రాక్ట్ చేయాలా? లైక్ వాళ్ళు ఏ విధంగా చెప్తే నా ప్రాజెక్ట్‌కి నచ్చుతది అనేది నేను చాలానే నా మైండ్‌లో చాలా ఉండింది. సో, ఈ డౌట్స్ అన్ని నేను మా లెక్చరర్స్‌తో డిస్కస్ చేసి ఎలా ఉంటది. సో, ఈ 2 అల్గోరిథం యూజ్ చేసి మనము ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది యూజ్ చేసి నేను లెక్చరర్స్ ద్వారా తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది నేను ఫుల్‌ఫిల్‌గా ఇంప్లిమెంట్ చేశాను. సో, ఫైనల్‌గా నేను ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేసాను. సో, నా ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్‌తో షేర్ చేశాను. చెప్పిన తర్వాత దే కంగ్రాట్స్ మీ అండ్ దే ఎంకరేజెస్ మీ టు డూ మోర్. సో, నా సజెషన్ ఏంటి అంటే మీరు కూడా అలాగే చాలా వరకు ప్రాజెక్ట్స్ చేయండి, నేర్చుకోండి. స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోండి. ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. ఒక ప్రాజెక్ట్ చేయడానికి చాలానే టైం పడుతుంది. సో, కన్సిస్టెంట్‌గా మీరు నేర్చుకోండి. సో, ఇది నా ప్రాజెక్ట్ అనమాట. నేనైతే ఇంప్లిమెంట్ చేశాను. సో, మై కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో. థాంక్ యూ.